మహబూబ్ నగర్లో ఒక 1-2 డేస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత దీని ప్రాసెస్ ఎలాగా అని చెప్పి 2 డేస్ దాంట్లోనే అక్కడే ఉండి దర్శనం చెక్క అటువంటిది అన్నీ ఎద్దులది క్వాలిటీ ఎలా సెలెక్షన్ చేయాలి అదంతా చూస్తూ మేము ట్రైన్ అయ్యి ఈ ఎద్దుగానుగ యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. 6 వెరైటీ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఎక్కువ వచ్చేసి పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బెర, వెర్రి నువ్వులు, ఆవాలు, ఈ 6 వెరైటీ ఆయిల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మెంటల్ ఉంటుంది. ఈ ఎద్దులు ఇప్పుడు మనము విలేజ్లో అయితే మనకు కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ అడిగితే వస్తారు. కానీ ఇది వేరే సిటీలో పెడుతున్నాం కాబట్టి కొంచెం కూడా ఎద్దులు మనకి ఏదైనా డివియేట్ అయ్యాయంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఒక సత్యనారాయణ అని మా షాద్నగర్లో మా పొలం ఉంది, అక్కడ ఒక అతనిది హెల్ప్ తీసుకొని అతని ద్వారా మేము వికారాబాద్ వెళ్ళి ఈ దేవుని జాతి ఎద్దులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దేవుని జాతి ఎద్దుల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఈక్వల్ టు ఒంగోల్ అలా ఉంటుంది. ఇంకోటి స్ట్రాంగ్ వర్క్లో చాలా యాక్టివ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు టైగర్ది అటాక్ని ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ నుంచి పసిగట్టగలుగుతుంది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనము ఈ ఎద్దులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది.